నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. సూపర్ మైండ్ పవర్ సిరీస్లో ఇదొక ముఖ్యమైన ఎపిసోడ్. కంపల్సరీగా చూడండి, తెలుసుకోండి. మన లైఫ్లో సూపర్ మైండ్ పవర్ మనకి రాకుండా ఉంది అంటే దాని అర్థము ఎక్కడో మాయ మనని పట్టుకుంది అని అర్థం. మాయ ఈజ్ కాన్స్టెంట్లీ మన మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. మనని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోనివ్వకుండా, అంటే మన లోపల ఉండే ఆ పొటెన్షియల్ని బయటకు రానివ్వకుండా, మనము బ్రహ్మసూత్రాలు చదివినప్పుడు తెలుస్తుంది. మైండ్ పవర్ అననివ్వండి, ఆత్మస్వరూపం అననివ్వండి, కాన్షియస్నెస్ అననివ్వండి, యూనివర్సల్ కాన్షియస్నెస్ అననివ్వండి, ప్రాణ అననివ్వండి, లైఫ్ ఫోర్స్ అననివ్వండి, గాడ్ అననివ్వండి, ఇలా ఏ పేర్లు పెట్టుకున్నా ఒక సూపర్ మైండ్, ఒక సూపర్ స్ట్రెంగ్త్ మన లోపల ఉంది అన్నది నిజం. దీన్ని తెలుసుకోనివ్వకుండా, మరి అంత నిజమైతే అందరూ తెలుసుకోవచ్చు కదా, ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే మాయ ఎలా యాక్ట్ చేస్తుందంటే మన మీద, మన లైఫ్లో మనకు అవేర్నెస్సే. అంటే నాకు సూపర్ మైండ్ పవర్ ఉంది. నేను ఎంతోమందికి క్లాసులు చెప్తున్నప్పుడు, కోర్సు నేర్పిస్తున్నప్పుడు కూడా, అరే నీలో స్ట్రెంగ్త్ ఉంది, ఇలా 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 తెలుసుకో అని చెప్పినా నా వల్ల కాదండి, అవన్నీ ఎక్కడో ఎవరికో మీలాంటి వాళ్ళకి జరుగుతాయండి, ఈ టైప్లో మాట్లాడతారు. ఆశ్చర్యం వేస్తుంది. ఉన్నదాన్ని తెలుసుకునే ప్రయత్నము కూడా చేయనివ్వకుండా ఏమాపుతుంది అంటే మాయ. ఈ మాయ అనే ఫోర్స్ 3 రకాలుగాను యాక్ట్ చేస్తూ ఉంటుంది. సత్వ, రజస్, తమో గుణముల రూపంలో గుణాతీతముగా మారి మనను చూడనివ్వకుండా ఈ 3 గుణాలు త్రిగుణాత్మకంగా మనని తిప్పుతూ ఉంటాయి. ఇదంతా పెద్ద పెద్ద పదాలు, గుణాలు, గుణాత్మకత అంటే అమ్మో నా వల్ల కాదు అంటారు. నేను సింపుల్గా చెప్తాను, ఇది ట్రై చేసి చూడండి. 1 మంతే, ఎక్కువ కూడా వద్దు. నీ లోపల ఉండే సూపర్ మైండ్ పవర్ని ఈ అవేర్నెస్తో బ్రతికి చూడండి అంటున్నా. సింపుల్ ఈజీ మెథడ్, బట్ ఫాలో అవ్వడానికి ఎందుకో బాధపడతారు. ఇగ్నోరెన్స్, తెలియనితనం, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేనితనం. ఎంతసేపు ఆ చిన్న 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 గొడవల్లో బ్రతుకుదామనే ఆలోచనతో ఉంటారు. దాటి బయటికి రాగలరు. రావడానికి 3 మార్గాలు. మాయ మనని ఒక చోట స్టక్ ఎమోషన్స్లో ఉంచుతుంది. ఆ స్టక్ ఎమోషన్స్ని తీసేస్తే యూ హ్యావ్ యూనివర్సల్ పవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ దగ్గర సూపర్ డూపర్ పవర్ ఉంది. ఈ మొత్తం అంతా కరెంట్ ఉంది. ఆ ప్లగ్లోంచి నీకు కరెంట్ వస్తుందంటే తెలియట్లేదా? ఆ ప్లగ్లోకి ఆ కరెంట్ వచ్చింది అంటే ఎక్కడో వైరింగ్ కదా, అంతే కదా, కరెంట్ వస్తోంది కదా. అలాగే మన లైఫ్లో చాలా పవర్ ఉంటుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయట్లేదు అన్నది పాయింట్. సో సత్వ, రజస్, తమో గుణములని ఈరోజు ఈ కాంటెక్స్ట్లో మాట్లాడుకుందాం. మాయా అనేటట్టుగా ఆలోచించి మాట్లాడుకుందాం. ఓకే, నేనేదో సూపర్ మైండ్ రావాలని ట్రై చేస్తున్నాను, కానీ ఎందుకు ఆపుతోంది అంటే మాయ 3 రకాలుగా ఆపుతుంది. ఫస్ట్ తామసికమైన మాయ. తామసికంగా ఎలా ఆపుతుందంటే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీ లైఫ్లో సూపర్ మైండ్ పవర్ రావట్లేదంటే ఒక తామసిక గుణం, దట్ ఈస్ రిపిటేటివ్గా ఒకే దాంట్లో ఉన్నారేమో చూడండి. అదే లైఫ్ స్టైల్, అదే జీవితం, గత 10 ఏళ్ళుగా, 15 ఏళ్ళుగా, 20 ఏళ్ళుగా అదే ఆలోచన, రిపిటేటివ్ ప్యాటర్న్ ఆఫ్ ఏదైనా కానీ, ఏదైనా మళ్ళీ మళ్ళీ మనం చేస్తున్నాము అంటే, అది నీకు రిజల్ట్ ఇవ్వట్లేదు అంటే దాన్ని తీసి పక్కన పెట్టాలి. నాకు ఒక ఫుడ్ తింటున్నాను, దాంతో ఎసిడిటీ అవుతోంది, కానీ అదే తింటాను, ఎసిడిటీ మాత్రం మాయం అవ్వాలి అంటే ఎట్లా? అలాగే ఒక అలవాటు ఏదో రిపీటెడ్గా చేయడం వల్ల ఒక ఫీలింగ్ ఆఫ్ స్టక్ ఎమోషన్లో ఉండిపోయాను. ఎప్పుడైతే నేను ఇందులోంచి బయటకు రాలేను, నాతో మాట్లాడే చాలామంది ఆ ప్రాబ్లంలోకి ఇరుక్కుపోయానండి అంటారు. అంటే అదేదో లోపల ప్రాబ్లం ఉంటుంది, అందులోకి దూకి అక్కడ ఇరుక్కుపోయాను అనుకుంటారు. నేను ఆ ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నానండి, నా ఫ్రెండ్ని నేను మర్చిపోలేకపోతున్నాను, నాకెప్పుడో ఎవరో ఏదో చేశారు అది మర్చిపోలేకపోతున్నాను, అందులోంచి బయటకు రాలేకపోతున్నాను అంటారు. ఈ మాట మీరు వినే ఉంటారు. ఆ ప్రాబ్లం నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను అంటారు. ఏది ఆ ప్రాబ్లం చూపించు, ఇక్కడుంది. వాడెవడో మోసం చేశాడు అన్నది ఇక్కడ ఉంది. ఇదేదో లోయ, అందులో పడిపోయాను, ఆ పడిపోయిన దాని నుంచి బయటకు రావట్లేదు అని మాట్లాడతారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, అది స్టక్ ఫీలింగ్
ఆఫ్ తమస్, తామసిక గుణము ద్వారా ఒక ఫీలింగ్లో ఇరుక్కుపోయాము అనేది నీ మైండ్ తయారు చేస్తుంది. అలాంటి మైండ్ సూపర్ మైండ్కి దూరం అవుతుంది. సూపర్ మైండ్ పవర్ నీకు రావాలి అంటే ముందు ఒక స్టక్ ఫీలింగ్ నుంచి బయటకు రావాలి. బయటకు రావాలంటే ఏదైనా టెక్నిక్ ఉంటుందేమో అనుకుంటారు, ఇక్కడ ఇరుక్కుపోతారు. ఏ టెక్నిక్ లేదు. రావాలి ఆలోచన ఎప్పుడొచ్చినా, వద్దు నాకు, ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఆన్ మై సెల్ఫ్, నేను ఇంకేదైనా ఇంప్రూవ్ అవుతా అని ఆలోచించాలి అంతే. అదైతే నాకు ఆలోచన ఆటోమేటిక్గా వస్తుంది. బ్యాడ్ ఆలోచన. మంచి ఆలోచన చెయ్యాలంటే ఎలా చెయ్యాలి మంచి ఆలోచన అన్న దాంట్లో ఉంటారు. చెడ్డ ఆలోచన వద్దన్నా కూడా నేను ఇంతే, నేను డిప్రెస్డ్ అనుకోవడం చాలా ఈజీ. డిప్రెస్డ్ అనుకోకరా, నేను స్ట్రెంగ్త్ హ్యాపీగా ఉండండి అంటే తట్టుకోలేకపోతారు. అది చేస్తున్నది ఎవరు? తామసికమైన మాయ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఆస్పెక్ట్ వద్దాం, దట్ ఈజ్ రాజసికం. రాజసికమైన మాయ ఏం చేస్తుందంటే నేను ఒక కైనెటిక్ వెలాసిటీని నీ కంట్రోల్లో లేకుండా చేస్తుంది. మాయనే రాజసికం ఈజ్ మంచిదే, కానీ అది యాంగ్జైటీ రూపంలో మారుతుంది. మాయ ఇన్ రజాసిక్ ఫోర్స్ కైనెటిక్ వెలాసిటీని అతిగా పెంచేస్తుంది. అందుకే అన్నిటికీ ఆత్రం, హరీడ్నెస్, అన్నిటికీ వరి, తొందర, హడావిడి, టెన్షన్, అన్నిటికీ ఎప్పుడవుతుంది, నా లైఫ్ ఎప్పుడు బాగుపడిపోతుంది. ఎందుకు హడావిడి? ఎందుకు? ఆ హరీడ్నెస్లో లైఫ్ ఆగిపోతుంది. నా మాట సీరియస్గా తీసుకుని ఫాలో అయ్యి చూడండి. హరీడ్నెస్లో, తొందరపాటులో జీవితాన్ని ముందుకు నడపలేము. అది మాయా ఇన్ ద రజాసిక్ ఫోర్స్. జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనే చూస్తున్నారు. మీరేమి చెడు ఆలోచనలో లేరు, తప్పుడు ఆలోచనలో లేరు, తామసికంగా తాగేసో సిగరెట్లకో దేనికో దానికో అడిక్టెడ్ లేదు. కానీ ఆ ఫోర్స్ఫుల్ హరీడ్నెస్ ఇన్ రాజసిక్ ఫోర్స్ మాయ. అది తొందరపాటు, హడావిడి. 16 ఇయర్స్కే నేను ఏదో అయిపోవాలి, నేను ఇంకా ఎందుకు లైఫ్లో గోల్ లేదు, లక్ష్యం లేదు, ప్యాషన్ లేదు, నా లైఫ్ పర్పస్ ఏంటి అని పిచ్చిగా తిప్పుతుంది. 16 ఏళ్ళకి పర్పస్ ఎవరికి తెలుస్తుందిరా? 70 ఏళ్ళకి కూడా తెలియదు. దట్స్ ఓకే, ఇట్ విల్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్. ఇది తెలుసుకోలేక హరీడ్నెస్ పెంచుతుంది, తొందరపాటు పెంచుతుంది, ఆత్రం పెంచుతుంది, ఆగమాగం చేస్తుంది. ఇలా చేయడం వల్ల మీ లోపలికి మాయ ఇన్ ద రాజసిక్ ఫామ్ ఎంటర్ అవుతుంది. అలా ఎంటర్ అవ్వగానే నీకు సూపర్ మైండ్ జరిగిపోయింది. సూపర్ మైండ్ పవర్ క్లాస్కి జాయిన్ అయిన వాళ్ళు 2వ రోజు నుంచి మొదలెడతారు. నాకు 2nd డే 3rd డే నుంచి ఇంకేదైనా హయ్యర్ ఉందా, ఇంకేదైనా హయ్యర్ క్లాసెస్ ఉంటాయా, ఇంకేదైనా ముందు సాధన 41 డేస్ చేయి కదా. ఇంకేదైనా హయ్యర్ చేసేస్తే, అక్కడెక్కడికో స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోతే, ఇక్కడెక్కడెక్కడో వాడేదో ఇచ్చేస్తే, ముందు చెయ్యి కదా. హడావిడి, ఆత్రం ఉంటుంది, చాలా ఆత్రం. అది సూపర్ మైండ్ పవర్ని దూరం చేస్తుంది. అలాంటి వాళ్ళకి క్లిక్ కాదు, వాళ్ళు డబ్బులు వేస్ట్ అంతే. అసలు క్లిక్ కాదు. తొందరపాటు ఉన్నన్ని రోజులు, రజాసిక్ మాయ పట్టినన్ని రోజులు సూపర్ మైండ్ పవర్ మీకు రాదు. వెరీ పవర్ఫుల్, ఇది వెరీ ఎసెన్షియల్. ఇది గుర్తుంచుకోవాలి. 3rd ఫామ్ చెప్తాను. సాత్వికంగా ఉన్నట్టుంటుంది. అసలు అటు చెడు కాదు, ఇటు ఒక రాంగ్ అలవాటు లేదు, హడావిడి లేదు, స్లో డౌన్ అయిపోతారు. మరీ స్లోగా అన్నీ దేవుడే చూసుకుంటాడు, అంతా దేవుడే చూసుకుంటాడు, అంత జరిగేదంతా మన కర్మే కదా సార్, ఈ టైప్లో ఉంటారు. వెరీ డేంజరస్. అది సైలెంట్ సాత్వికం. ఏమీ చేసుకోలేక సాత్వికంగా ఉంటే మంచిది, ద బ్యాలెన్స్. కానీ అది టూ మచ్గా మాయ ఎంటర్ అయిపోయి ఏమొద్దు నాకు దీనిలో ఆనందం లేదు, దాంట్లో ఆనందం లేదు, ఎందులోనూ ఆనందం లేదు. ఎందుకు నేను పుట్టాను, నాకు ఎందుకు ఇది జరుగుతుంది, ఈ టైప్లో. అట్లా ఉండదు. లైఫ్లో ఒక సూపర్ డూపర్గా నీకు 2 రోజులకి ఒక ఆనందం, 3 రోజులకి ఇంకొక ఆనందం అని ఉండదు. ఇది తెలుసుకోలేకపోతే సూపర్ మైండ్ పవర్ మీ జీవితంలో మీ దగ్గరికి రాదు. ఇది అర్థం చేసుకోవాలి. తామసికం, రాజసికం, సాత్వికంగాను మాయని మన లైఫ్లోకి ఎంటర్ కానివ్వకుండా చూసుకోవాలి. దానికి నేను చెప్పినవి టిప్స్ ఫాలో అవ్వండి. ఎక్కడైనా ఒక స్టక్ ప్యాటర్న్లో ఉంటే వెంటనే బయటకు రండి. ఎలా అవసరం లేదు, బయటకు వచ్చేయను అంతే. అలాగే రండి బయటికి. దట్ ఎప్పుడు ఆలోచన వచ్చినా పుష్ ఇట్ అవే. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా రాజసికంగా తొందరపాటు ఉంటే ఏం కాదు, అవుతాయి బాస్, అన్నీ టైం పడుతుంది, అన్నిటికీ టైం ఉంటుంది. మేము 26 ఏళ్ళు సాధన చేసాం. టైం పడుతుంది బాస్, టైం పడుతుంది.
టేక్ ఇట్ ఈజీ. సాత్వికం టూ మచ్గా అంతా దేవుడే చూసుకుంటాడు, అంతా మనం చూసుకోవాలి, మన లైఫ్ని మనం సెట్ చేసుకోవాలి. ఎవరైనా ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చి నమ్మద్దు. కష్టపడదాం, మనకు మనం చేసుకుందాం, నా కష్టార్జితంతో నాకు వస్తుంది అని అనుకుందాం. సూపర్ మైండ్ పవర్ చూడండి, మీకు ఎదురొచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఇంకా సూపర్ మైండ్ గురించి ఇంకేమన్నా బోలెడ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనం బ్యాచ్ 1 ఫినిష్ చేసాం. సూపర్ డూపర్గా ఉంటుంది. మీకు 3 ఫేజ్ మెడిటేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మేధాశక్తి మీ లోపలికి ఫ్లో అవ్వడానికి కావాల్సిన ఈ యొక్క మెడిటేషన్ నేర్పిస్తాను నేను మీకు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేధాదేవి సరస్వతీదేవి యొక్క శక్తిని మీరు మీ లోపల మెడిటేషన్ ద్వారా రెజ్యువినేట్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ జాయిన్. మీకు మీ లైఫ్లో చాలా చేంజెస్ కనిపిస్తాయి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.